ఓం శాంతి 22/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది మీకు అత్యంత విలువైన సమయం. ఈ సమయంలో మీరు తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వండి. సహయోగి పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రశ్న: సేవాదారులైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పరు. జవాబు: సేవాధారి పిల్లలు, బాబా ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చలిగా ఉంది, ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది, అందువలన మేము సేవ చేయలేకున్నాము, ఎప్పుడు ఇలా చెప్పరు. కొద్దిగా చలి వేసినా, ఎండ ఎక్కువగా ఉన్నా, ఏ పరిస్థితి వచ్చినా సుకుమారంగా నాజూకుగా అవ్వరాదు. మేము సహించలేము అని అనరాదు. ఈ దుఃఖధామంలో సుఖ దుఃఖాలు, వేడి, చలి, నిందా, స్తుతి అన్నీ సహించాలి. సాకులు చెప్పరాదు. పాట: ధైర్యం వహించు మనస్స. ఓం శాంతి. సుఖము దుఃఖములని వేటినంటారో పిల్లలకు తెలుసు. ఈ జీవితంలో సుఖం ఎప్పుడు లభిస్తుందో, దుఃఖం ఎప్పుడు లభిస్తుందో బ్రాహ్మణులైన మీకు మాత్రమే నంబర్ వార్ పురుషార్థ్ అనుసారంగా తెలుసు. ఇది దుఃఖమయమైన ప్రపంచం. ఇందులో ఇంకా కొంత సమయం సుఖము దుఃఖము నింద స్తుతి అన్నీ సహనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటుకోవాలి. ఎవరికైనా కొంచెం వేడిగా అనిపిస్తే మాకు చల్లదనం కావాలి అని అంటారు. ఇప్పుడు ఎండలో చలిలో కూడా పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ఈ సమయంలో కొద్దో గొప్పో దుఃఖము కలిగిన అదేమి క్రొత్త విషయం కాదు. ఈ ప్రపంచమే దుఃఖధామం. ఇప్పుడు పిల్లలైన మీరు సుఖధామంలోకి వెళ్ళడానికి పూర్తిగా పురుషార్థం చేయాలి. ఇది మీకు అత్యంత విలువైన సమయం. ఇందులో సాకులు చెప్పరాదు. బాబా సేవాధారి పిల్లలకు చెప్తున్నారు, సర్వీస్ చేయడం తెలియని వారు దేనికి పనికిరారు. కేవలం భారతదేశంలోనే కాదు, పూర్తి విశ్వమునే సుఖధామంగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకారులుగా అవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారు అంటే వారి మతానుసారం, వారి అభిప్రాయం అనుసారంగా నడవాలి కదా. భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది. దీనిని మళ్ళీ స్వర్గంగా చేయాలి. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. సత్యుగంలో ఈ పవిత్రత సుఖ శాంతుల రాజ్యం ఉండేది. అక్కడ చాలా సుఖంగా ఉండేవారు. వారే మళ్ళీ అపవిత్ర రాజులుగా అయ్యారు. ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేయడం ద్వారా వారికి కూడా శక్తి లభిస్తుంది. ఇది ప్రజారాజ్యం. కానీ వీరెవ్వరూ భారతదేశానికి సేవ చేయలేరు. భారతదేశానికి లేక ప్రపంచమంతటికీ ఒక్క అనంతమైన తండ్రి మాత్రమే సేవ చేయగలరు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారో దేహి అభిమాని పిల్లలే అర్థం చేసుకోగలరు. దేహ అభిమానులు ఏ సహయోగం చేయగలరు? ఎందుకంటే వారు మాయ సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు, అందరినీ మాయ బంధనాల నుండి, గురువుల బంధనాల నుండి విడిపించండి. ఇదే మీ వ్యాపారం. తండ్రి చెప్తున్నారు, నాకు ఎవరైతే మంచి సహయోగులుగా అవుతారో వారే పదవిని కూడా పొందుతారు. తండ్రియే స్వయంగా సన్ముఖంలో చెప్తున్నారు, నేను సాధారణంగా ఉన్న కారణంగా నేను ఎవరో ఎలా ఉన్నానో పూర్తిగా అర్థం చేసుకోలేకున్నారు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారని కూడా తెలియదు. లక్ష్మీనారాయణుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని కూడా ఎవ్వరికీ తెలియదు. వీరు రామరాజ్యమును ఎలా పొందుకున్నారో, తర్వాత ఎలా పోగొట్టుకున్నారు ఇప్పుడు మీకు తెలుసు. మనుషులది పూర్తిగా తుచ్చమైన బుద్ధిగా ఉంది. అందరి బుద్ధికి వేయబడిన తాళం తెరిచేందుకు రాతి బుద్ధి నుండి పారసు బుద్ధిగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. ముస్లింలు కూడా ఖుదాయి కిద్ మత్గార్, ఈశ్వరీయ సేవాధారి అని అంటారే కానీ సహయోగులుగా అవ్వరు. ఖుదా వచ్చి ఎవరినైతే పవిత్రంగా చేస్తారో వారికే. ఇప్పుడు ఇతరులను తమ సమానంగా చేయమని, శ్రీమతమును అనుసరించండి అని చెప్తారు. పావన స్వర్గ వాసులుగా చేయడానికే తండ్రి వచ్చారు. బ్రాహ్మణ పిల్లలైన మీకు ఇది మృత్యులోకము అని తెలుసు. కూర్చొని అకస్మాత్తుగా మృత్యువు పాలవుతూ ఉన్నప్పుడు మొదటే మనం ఎందుకు శ్రమ చేసి తండ్రి నుండి పూర్తి ఆస్తిని పొంది భవిష్యత్తు జీవితాన్ని తయారు చేసుకోరాదు?
మనుషులు వానప్రస్థ అవస్థను పొందినప్పుడు ఇప్పుడు ఇక భక్తి చేయడంలో నిమగ్నం అవ్వాలి అని భావిస్తారు. వానప్రస్థ అవస్థ రానంత వరకు పూర్తిగా ధనము మొదలైన వాటి సంపాదనలోనే నిమగ్నం అవుతారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ, మరి తండ్రికి సహయోగులుగా ఎందుకు అవ్వరాదు? ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ, మరి తండ్రికి సహయోగులుగా ఎందుకు అవ్వరాదు? ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ అని మీకు తెలుసు, మరి తండ్రికి సహయోగులుగా కావాలి. మేము తండ్రికి సహయోగులుగా అవుతున్నామా అని హృదయంలో ప్రశ్నించుకోండి. సేవాధారి పిల్లలు ప్రసిద్ధి చెందారు, చాలా శ్రమ చేస్తారు, యోగంలో ఉంటే సర్వీస్ చేయగలరు. స్మృతి శక్తి ద్వారానే ప్రపంచమంతటినీ పవిత్రంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని పావనంగా చేసేందుకు మీరు నిమిత్తంగా ఉన్నారు. మీ కొరకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి కనుక పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగాల్సిందే. ఇప్పుడు అందరికీ దేహ అభిమానాన్ని వదిలేయమని చెప్తూ ఉండండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి, వారే పతిత పావనులు, అందరూ వారినే స్మృతి చేస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వ్రేలితో పరమాత్మ ఒక్కరే అని, వారే అందరికీ సుఖం ఇస్తారు అని పైకి చూపిస్తారు. ఈశ్వరుడు లేక పరమాత్మని అంటారే కానీ వారిని గురించి తెలియదు. కొందరు గణేశుని, కొందరు హనుమంతుని, కొందరు తమ గురువులను స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా భక్తి మార్గం అని మీకు తెలుసు. భక్తి మార్గం కూడా అర్ధకల్పం నడవాలి. గొప్ప గొప్ప ఋషులు, మునులు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు. అనగా రచయిత రచనల గురించి వారికి తెలియదు అని అర్థం. వారు త్రికాలదర్శులేమీ కాదు అని తండ్రి చెప్తున్నారు. బీజ రూపులు, జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని గీతా జయంతిగా జరుపుకుంటారు. కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు, శివుడి గురించి తెలియదు. పతిత పావనుడు, జ్ఞానసాగరుడు నేనే అని శివబాబా చెప్తున్నారు, కానీ కృష్ణుడి గురించి ఇలా చెప్పరు. గీతా భగవంతుడు ఎవరు అను చిత్రం చాలా మంచి చిత్రం. పిల్లల కళ్యాణార్థమే తండ్రి ఈ చిత్రాలు మొదలైనవన్నీ తయారు చేయించారు. అందులో శుభ మహిమను పూర్తిగా వ్రాయాలి. ఆధారమంతా దీనిపైనే ఉంది. పైనుంచి ఎవరు వస్తారో వారంతా పవిత్రమైన వారే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడమే. అది పవిత్ర ధామం. ఆత్మలందరూ అక్కడే నివసిస్తారు. ఇక్కడ మీరు పాత్ర చేస్తూ చేస్తూ పతితులుగా అయ్యారు. అందరికంటే ఎక్కువ పావనమైన వారెవరైతే ఉండేవారో వారే మళ్ళీ పతితంగా అయ్యారు. దేవీ దేవతా ధర్మం నామరూపాలే మటుమాయమయ్యాయి. దేవతా ధర్మానికి బదులు హిందూ ధర్మం అని పేరు పెట్టేశారు. స్వర్గ రాజ్యాన్ని మీరే తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది ఓటమి గెలుపుల ఆట. మాయతో ఓడిపోవడమే ఓటమి, మాయపై గెలుపే గెలుపు. మనుషులు రావణుడి పెద్ద చిత్రాన్ని ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు, మళ్ళీ ఒక్క రోజులోనే కాల్ చేస్తారు. రావణుడు శత్రువు కదా. ఇది బొమ్మలాట. శివ్ బాబా చిత్రాన్ని కూడా తయారు చేసి పూజించి మళ్ళీ పగలు కొడతారు. అలాగే దేవీల చిత్రాలు కూడా తయారు చేసి నీటిలో ముంచేస్తారు. ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు బేహద్దు చరిత్ర, భూగోళాలు తెలుసుకున్నారు. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల గురించి ఎవ్వరికీ తెలియదు. దేవతల చిత్రాలను కూడా నిందించే విధంగా తయారు చేశారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి మీకు ఏ పథ్యమునైతే తెలియజేశారో ఆ పథ్యంలో ఉండండి. స్మృతిలో ఉండి భోజనం తయారు చేయండి, స్మృతిలో ఉండి తినండి. తండ్రియే స్వయంగా చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూడా మళ్ళీ వచ్చి ఉన్నారు. మీరు ఇప్పుడు పూర్తి విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అందుకొరకు ఫాలో ఫాదర్, మదర్. కేవలం ఫాదర్ ఒక్కరే ఉండరు. సన్యాసులు మనమందరూ తండ్రులమే అని చెప్తారు. ఆత్మే పరమాత్మ అంటారు, కానీ అది తప్పు. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు పురుషార్థం చేస్తున్నారు. తల్లి తండ్రులను అనుసరించండి అను పదం కూడా ఇక్కడదే. ఎవరైతే విశ్వ అధికారులుగా పవిత్రులుగా ఉండేవారో వారు ఇప్పుడు అపవిత్రంగా ఉన్నారు, మళ్ళీ పవిత్రంగా అవుతున్నారు. మీరు కూడా శ్రీమతమును అనుసరించి పదవిని పొందుకుంటారు. వారు ఇతని ద్వారా ఆదేశం ఇస్తున్నారు శివ్ బాబా, దానిని అనుసరించాలి.
ఫాలో చేయకుండా కేవలం బాబా బాబా అంటూ నోరు మధురంగా చేసుకుంటారు. ఫాలో చేయు వారిని సుపుత్రులు అని అంటారు. మమ్మ బాబాలను అనుసరించడం వలన మీరు రాజ్యంలోకి వెళ్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇతరులకు ఇంత మాత్రం తెలిపిస్తే చాలు. 84 జన్మలు తీసుకుంటూ అపవిత్రంగా ఎలా అయ్యారు ఇతరులకు తెలియజేయండి. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. ఎక్కువ స్మృతి చేయువారే క్రొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. చిత్ర ప్రదర్శనలు అర్థం చేయించేందుకు మమ్మ బాబాలు వెళ్ళరు. బయట నుండి ఎవరైనా గొప్ప మనుషులు వస్తే ఎవరు వచ్చారో చూసేందుకు చాలామంది వెళ్తారు. వీరు గుప్తంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా మాట్లాడతాను. ఆ బ్రహ్మకు నేను బాధ్యుడను. మీరు సదా శివబాబాయే మాట్లాడుతున్నారు అని వారే చదివిస్తున్నారు అని భావించండి. మీరు శివబాబాను చూడాలే కానీ ఇతనిని చూడరాదు. బ్రహ్మను స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయండి. మనం ఆత్మలము. పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది. ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కేవలం ప్రాపంచిక విషయాలే బుద్ధిలో ఉంటే వారేం అర్థం చేసుకోలేదు అని, పూర్తి హీనంగా ఉన్నారు అని భావించండి. కానీ అలాంటి వారికి కూడా కళ్యాణం చేయాల్సిందే. వారు స్వర్గంలోకైతే వెళ్తారు కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. శిక్షలు పొంది వెళ్తారు. ఉన్నతమైన పదవిని ఎలా పొందాలో తండ్రి అర్థం చేయించారు. ఒకటి, స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను తయారు చేయాలి. పక్కా యోగిగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి కానీ మీరు మర్చిపోతున్నామని అంటారు. అలా అనడానికి సిగ్గు వేయడం లేదా? చాలామంది సత్యం చెప్పరు, చాలామంది మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయమునివ్వండి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. రాముడు పోయాడు, రావణుడి పోయాడు. దీని అర్థం చాలా సులభం. తప్పకుండా రాముడి పరివారము, రావణుడి పరివారం ఇరువురు ఉన్న సంగం యుగమే అయి ఉంటుంది. అంతా వినాశనం అవుతుంది. కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారని కూడా మీకు తెలుసు. మీకు రాజ్యం ఎలా లభిస్తుందో అది కూడా ఇక కొంతకాలం గడిస్తే మీకే అర్థమవుతుంది. ముందే అన్నీ చెప్పరు కదా. అలా చెప్తే అది డ్రామా ఎలా అవుతుంది? మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. 84 జన్మల చక్రంను గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం వాపస్ వెళ్తున్నాము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. రావణుడి రాజ్యం నుండి సెలవు లభిస్తుంది. మళ్ళీ మన రాజధానిలోకి వస్తాం. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. అనేక మార్లు ఈ చక్రంలో తిరిగారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఏ కర్మ బంధనాలలో చిక్కుకున్నారో దానిని మర్చిపోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మర్చిపోండి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. మనం ఇంటికి వెళ్ళాలి. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే తండ్రి అంటున్నారు, గేట్వే టు హెవెన్. స్వర్గ ద్వారము అనే పేరు చాలా బాగుంది. యుద్ధాలు ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నాయని కొందరు అంటారు. అప్పుడు వారికి చెప్పండి, మిజైల్స్తో యుద్ధం ఎప్పుడు జరిగింది? అణుబాంబులతో. మిజైల్స్తో జరిగే ఈ యుద్ధమే అంతిమ యుద్ధం. 5000 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగినప్పుడు కూడా యజ్ఞం రచింపబడింది. పురాతన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది. నూతన రాజధాని స్థాపన అవుతూ ఉంది. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు ఈ ఆత్మిక చదువును చదువుతున్నారు. మీది ఆత్మిక వ్యాపారం. భౌతిక చదువులు పనికిరావు, శాస్త్రాలు కూడా పనికిరావు. కనుక ఈ వ్యాపారంలో ఎందుకు లగ్నం అవ్వరాదు? తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏ చదువులో లగ్నం అవ్వాలో ఆలోచించండి. వారు కొన్ని డిగ్రీల కొరకు చదువుతారు, కానీ మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది కదా. ఆ చదువు ద్వారా శనగలైనా లభిస్తాయేమో తెలియదు. ఎవరైనా శరీరం వదిలేస్తే వారికి ఆ శనగలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ఈ సంపాదన మీ జతలో వస్తుంది. మృత్యువు తలపై నిల్చొని ఉంది. దానికంటే ముందే మీరు పూర్తి సంపాదనను జమ చేసుకోవాలి. సంపాదన చేసుకుంటూ ఈ ప్రపంచమే వినాశనం అవుతుంది.
మీ చదువు పూర్తి అయినప్పుడే వినాశనం జరుగుతుంది. మానవ మాతృలందరి పిడికిలిలో శనగలున్నాయి. వాటిని కోతుల్లాగా వదలకుండా పట్టుకొని కూర్చొని ఉన్నారు. కానీ మీరిప్పుడు రత్నాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ శనగల పైన మమకారం వదిలేయండి. బాగా అర్థం చేసుకున్నప్పుడే శనగల పిడికిలు వదిలేస్తారు. ఇదంతా బూడిద అవ్వాల్సిందే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును చదవాలి, ఇతరులతో కూడా చదివించాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ పిడికిలిని నింపుకోవాలి. శనగల వెనుక అంటే డబ్బు వెనుక సమయం పోగొట్టుకోరాదు. సెకండ్ పాయింట్, ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది, అందువలన స్వయాన్ని కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, ఇతరులను కూడా తయారు చేయాలి. తల్లి తండ్రులను అనుసరించి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి. వరదానము, సంకల్పాలను కూడా చెక్ చేసుకొని వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకునే శ్రేష్ఠ సేవాధారీ భవ. ఎవరి ప్రతి సంకల్పము శక్తిశాలిగా ఉంటుందో వారు శ్రేష్టమైన సేవాదారులు. ఎక్కడ కూడా ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు. ఎందుకంటే సేవాదారుడు అనగా విశ్వం అనే స్టేజ్పై పాత్రను అభినయించేవారు. మొత్తం విశ్వం అంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. ఒకవేళ మీరు ఒక్క వ్యర్థ సంకల్పం, అది కేవలం మీ స్వయం పట్లనే కాదు కానీ అనేక మందికి నిమిత్తంగా అయిపోతుంది. వ్యర్థ సంకల్పాలు ఇతరులు కూడా చేయడానికి. ఎందుకంటే వేర్ల రూపంలో ఉన్నాం కనుక మన ద్వారానే అన్నీ అందుతూ ఉంటాయి. అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాలను సమాప్తం చేసి శ్రేష్టమైన సేవాదారులుగా అవ్వండి. స్లోగన్, సేవ యొక్క వాయుమండలంతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సంగమ యుగమే కంబైన్డ్గా ఉండాల్సిన యుగం. తండ్రి నుండి ఒంటరిగా ఉండలేరు, సదా తోడుగానే ఉంటారు. సదా తండ్రి తోడుగా ఉండడం అనగా సదా తృప్తిగా ఉండడం. తండ్రి మరియు మీరు సదా కంబైన్డ్గా ఉంటే కంబైన్డ్ యొక్క శక్తి చాలా గొప్పది. ఒక కార్యానికి బదులు 1000 కార్యాలు చేయగలరు. ఎందుకంటే 1000 భుజాలు గల తండ్రి మీ తోడుగా ఉన్నారు. ఓం శాంతి.